ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వాణిజ్య పరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఇక భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి వ్యవసాయపరమైనటువంటి అభివృద్ధి బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఏర్పడుతుంది. చిరు సమస్యలు స్నేహితులతో ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి విభేదాలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆనంద సంఘటనలు మాత్రం గృహంలో చోటు చేసుకుంటాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే గురుగ్రహం, రాహుగ్రహం, చంద్రగ్రహం ఈ 3 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన శ్రద్ధతో చేయడం ద్వారా ఇది తొలగిపోతుంది. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రం కూడా బాగా పనిచేస్తుంది. శనగలు, మినుములు, అలాగే బియ్యం దానం చేసినట్టయితే గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి బయటపడగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.